హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చి మొత్తం విస్తీర్ణం 4 ఎకరాల 1 సెంటు. ఇది వచ్చి మనకి పలంనేరుకి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ భూమిలో మనకి 2 బోర్లు 2 కరెంట్ సర్వీసులు ఉన్నాయి. అదేవిధంగా మొత్తము దీంట్లో ఒక 25 కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అది కూడా మీకు వీడియోలో నేను మొత్తం తీశాను. అది ఒక కాంపౌండ్ కూడా ఉంది వాటర్ స్టోరేజ్కి. సమ్మర్లో వాటర్ స్టోరేజ్కి ఒక కాంపౌండ్ ట్యాంక్ కూడా కట్టారు. అదేవిధంగా దీంట్లో 150 జమ్మునేరేడు చెట్లు కూడా ఉన్నాయి. చెట్లు కూడా బాగా మనకి క్రాప్ స్టేజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మెయిన్ ఏమనంటే ఈ ఒక ల్యాండ్కి ఆనుకొని 6 వే ఉంది. అది కూడా మనకి మొత్తం రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది. చూసుకున్నట్లయితే మీకు 6 వే కూడా కనిపిస్తుంది చూడండి. ఆ 6 వేకి ఆనుకొని, ఎందుకంటే హైట్ అయిపోయింది, మన కమర్షియల్గా అయితే యూజ్ కాదు. ఒక కన్వీనియంట్ అయితే చాలా బాగుంటుంది. ల్యాండ్కి ఆనుకొని మనకి రోడ్డు పోవడం ఉంది, చాలా బాగుంది. మెయిన్ ఈ రోడ్డు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే తారు కూడా వేసేసారు. ల్యాండ్ మొత్తము డెవలప్డ్లో ఉంది. మనకి వాటర్ సోర్స్ కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఇన్వెస్ట్ చేస్తానే మనకి ఎర్నింగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇది 100 జమ్మునేరేడు చెట్లు ఉన్నాయి. చెట్టుకి మనం బాగా, ఎందుకంటే ఈ ఒక రైతు బెంగళూరులో సెటిల్ అయ్యాడు కాబట్టి కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఒక ఓకే ఫ్రెండ్స్, ఇంకేమన్నా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు డైరెక్ట్గా మీతో మాట్లాడుకునే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ప్రాపర్టీ. ఇది 4 ఎకరాలు. ఈ ఒక రైతు 4 ఎకరాలని వేరే వాళ్ళకి లీజ్కి అయితే ఇవ్వడం అనేది జరిగింది. 1 సంవత్సరానికి లీజ్ వచ్చి 2 లక్షలు అయితే ఇస్తున్నారు. ఇది మొత్తం కొద్దిగా గడ్డి నాచుని కొద్దిగా ఖాళీ స్థలం కూడా ఉంది. అదేవిధంగా ఈ పక్క చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఈ 6 వే అయితే ఎక్స్ప్రెస్ హైవే అనేది దీనికి ఆనుకునే ఈ యొక్క ప్రాపర్టీ స్టార్ట్ అవుతుంది. సుమారు లెంత్ వచ్చి ఒక 750 అడుగులు పొడవు అయితే రోడ్డుకు ఆనుకునే ల్యాండ్ వస్తుంది. వెడల్పు తక్కువ ఉంది, రోడ్డుకే పొడవు ఉంది. అదేవిధంగా ఇందులో వచ్చి మనకి కొబ్బరి చెట్లు ఒక 40 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇది కొద్దిగా ఖాళీ స్థలం అయితే ఉంది. ముందు పక్కల కొద్దిగా ఖాళీ స్థలం ఉంది. ఇప్పుడు ఇదంతా ఖాళీ స్థలం ఉంది. మొత్తం ఇదంతా కూడా ప్రాపర్టీ వస్తుంది. ఇక్కడ ఇంకా చెప్పాను కదా, ఇక్కడ ఈ జమ్మునేరేడు చెట్లు ఉంది. మొత్తం 150 జమ్మునేరేడు చెట్లు ఉన్నాయి. ఇప్పుడు సుమారు ఇంకొక 1 ఇయర్ పోతే ఇది క్రాప్స్ వస్తాయి. మనకి ఇప్పుడు కేజీ మార్కెట్లో అయితే మన కేజీ హోల్సేల్ మార్కెటే 100 రూపాయల వరకు మార్కెట్ అనేది ఉంటుంది. వీటికి బాగా డెవలప్ చేసుకుంటే ఈ ఒక 150 చెట్లోనే మంచి ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రాపర్టీ కొన్న వెంటనే రిటర్న్స్ అనేది మనకి తొందరలో మనమైతే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే డెవలప్డ్లో ఉంది. దీంట్లో వాటర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. 2 బోర్లు 2 సర్వీసులు ఉన్నాయి. చాలా మంచి వాటర్ ఉంది. అంటే ఈ ఒక ప్రాపర్టీ చుట్టుపక్కల కూడా చాలా బాగా గ్రీనరీగా ఉంది. ఇది మనకి లాస్ట్ ఈ పక్క బార్డర్. ఇది వెడల్పు అయితే తగ్గుతుంది. ఈ పక్క చూసుకున్నట్లయితే ఇది. అదేవిధంగా ఇక్కడ ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఉంది, అది చూడండి. ఇది మనకి వాటర్ సమ్మర్లో వాటర్ యూజ్ చేసుకోవడానికి, ఏదైనా చేపలు కూడా పెంచుకోవడానికి మనకి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.